వెల్కమ్ టు మై ఛానల్ వాహ్వరు. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియో ఏంటి అంటే, ఈరోజు మీ అందరికీ మా పెళ్లి ఆల్బమ్ చూపించబోతున్నాను అనమాట. మా పెళ్లి పుస్తకం. ఈ రోజు మా పెళ్లి రోజు అండి. చాలా మంది విషెస్ చేశారు. మీ అందరి విషెస్ కి, బ్లెస్సింగ్స్ కి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో చూడగానే లైక్ ఇచ్చేసేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ నా వీడియోని ఇంకొంతమందికి ప్రమోట్ చేస్తుంది. నా పెళ్లి పుస్తకాన్ని చూసేద్దాం రండి. నా తీపి జ్ఞాపకాలు, స్వీట్ మెమొరీస్ అన్ని మీతో పంచుకుంటాను, ఓకేనా? ఇది మా మ్యారేజ్ ఆల్బమ్ అండి. మా పెళ్లి June 3, 2009 జరిగిందనమాట. సో ఇలా ఉంటుంది స్టార్టింగ్. ఇదంతా పెళ్లి కూతుర్ని చేస్తున్నప్పుడు అండి. పెళ్లి కూతుర్ని చేశారు నన్ను. అయితే వీడియోగ్రాఫర్ ఫస్ట్ నా దగ్గరికే వచ్చాడండి. మా బావగారు వాళ్ళు చెప్పారట, ఫస్ట్ ఆడపిల్ల దగ్గరికే వెళ్ళండి, పెళ్లి కూతురికే ఫొటోస్ తీయండి, మాకు ఎక్కువ అవసరం ఉండదు కదా, వాళ్ళకి ఎక్కువ అవసరం ఉంటుందని. పాపం వెంటనే నా దగ్గరికి వచ్చి చక్కగా అన్ని ఫొటోస్ ఎంత చక్కగా క్యాప్చర్ చేశాడో తెలుసా. మా బావగారు వాళ్ళ ఫ్రెండ్ అనమాట. చాలా బాగా చేశాడు. మా నాన్న, మా అమ్మ అండి, పెద్దమ్మ, పెద్దనాన్న వీళ్ళే నాకు కన్నదార పోసారనమాట. అంటే వాళ్ళకి మగపిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు లేరు, అందుకని నాకు కన్నదార పోసారు. ఇది నన్ను పెళ్లి కూతుర్ని చేసినప్పుడు క్లోజ్అప్ లుక్ అండి. స్వీట్ మెమోరీస్, నిజంగా చాలా స్వీట్ మెమోరీస్ అండి. ఇది మా ఆయన్ని పెళ్లి కొడుకుని చేస్తున్నప్పుడు అనమాట. మా మావయ్య గారు, అత్తయ్య గారు, తర్వాత మా తోటి కోడలు, తిను మా ఓన్ సిస్టర్, తోటి కోడలు కూడా అనమాట. మా వారిది పిక్ అంటే నాకు చాలా ఇష్టం అండి. మా పెద్ద బావగారు, మా తోటి కోడలు, మా అక్క, మా బావగారు, మా బావగారు, మా ఆయన, మావయ్య గారు, అత్తయ్య గారు, మా ఆయన. ఇక్కడ మా కజిన్స్ అండి. ఇది పెళ్లి మండపం ముందనమాట. ఎంట్రీలో ఇలా పెట్టాము. ఇది మా వారి పెళ్లి కొడుకుని చేసినప్పుడు క్లోజ్అప్ లుక్ అనమాట. ఇది ఇంకా మండపానికి వచ్చాక మా వారికి కాళ్ళు అవి కడిగి పూలదండి అది వేసి, మామయ్య గారికి, మా వారికి ఇవంతా ఉంటుంది కదా, ఇక్కడ పన్నీర్ అదే చల్లి అవన్నీ చేస్తున్నారు. ఇంకా స్నాతకం స్టార్ట్ అయిపోయిందండి. పెళ్లిలో ఎప్పుడు పెళ్లి ముందు స్నాతకం చేస్తారు తెలుసు కదా, తెలియని వాళ్ళకి తెలుస్తుందని చెప్తున్నాను. ఇదంతా స్నాతకం ఫొటోస్ అనమాట. ఇవంతా స్నాతకం జరిగిన ఫొటోస్. మా వారు కాశీయాత్రకు వెళ్తున్నారు గొడుగు పట్టుకొని. చూడండి, తిను మా అన్నయ్య అనమాట, మా పెద్దమ్మ వాళ్ళ కొడుకు. తను బావమరిది కింద గెడ్డం కింద బెల్లం కొట్టాడు. మీరు కాశీకి వెళ్ళొద్దు, మా చెల్లిని పెళ్లి చేసుకోండి అని. మండపానికి ఎంట్రీ ఇక్కడ ఇలా ఉంటుందండి. తర్వాత లక్ష్మీ బెడ్ సాయి తెలుగులో. ఇది లోపల మండపం డెకరేషన్ అనమాట. ఎంత బాగా జరిగిందండి డెకరేషన్ అయితే, చాలా నచ్చింది నాకు. తర్వాత ఇక్కడ మా వారికి పారాయణది పెడుతున్నారు. ఎదురు సన్నాహానికి రెడీ అవుతున్నారు అనమాట వీళ్ళందరూ. పెళ్లికి ముందు ఎదుర్కోలు, ఎదురు సన్నాహం, రిసెప్షన్ అట్లా ఉంటాయి కదా, అట్లా మాకు రిసెప్షన్కి టైం లేదనమాట. సో ఇక్కడ అంతా జరుగుతోంది. ఈ లోపు నాకు ఫొటోస్ అవి తీస్తున్నారండి. తర్వాత గౌరీ పూజకి కూర్చోపెట్టారు. మా వారిని పిట్టల మీద కూర్చోపెట్టారు. ఎదురు సన్నాహం అవ్వగానే, నన్ను ఫొటోస్ అవ్వగానే గౌరీ పూజ దగ్గర కూర్చోపెట్టేశారు అనమాట. ఇంక ఇదంతా పెళ్లి జరిగే ముందు తతంగం ఉంటుంది కదా. నన్ను పెళ్లి కూతుర్ని చేసేటప్పుడు ఇది నా ఫుల్ లుక్ అండి. ఇలా ఉంటుంది. మా వారేమో ఇలా ఉంటారు, నన్నేమో ఇట్లా బుట్టలో కూర్చోపెట్టారు. ఎంత హ్యాపీ అనిపిస్తుందో తెలుసా. స్వీట్ మెమోరీస్ తలుచుకుంటే భలే హ్యాపీ అనిపిస్తుంది. ఇక్కడ మా వారికి కాళ్ళు కడుగుతున్నారనమాట. కాళ్ళు కడిగి మా అమ్మాయిని నీకు ఇస్తాము అని చెప్పి కాళ్ళు కడుగుతున్నారు. ఇక్కడ చూడండి, ఈ డైలాగ్ అయితే నాకు ఎంత నచ్చిందో రండి. ఇది రాసింది, పసిడి మేలమి ఛాయ పర్వములు ఉన్న వినయశీలము తోడ విజ్ఞానమున్న మోక్ష కామిత సిద్ధి మూలమయున ఈ కన్యాకమణాన్ని మా ఇంటి సిరిని పంచభూతముల సాక్షిగా చేసి అర్పింతు నీ పాద పద్మములు కడిగి. అంటే నీ కాళ్ళు కడిగి మా అమ్మాయిని నీకు పంచభూతాల సాక్షిగా నీకు అందిస్తున్నాము అని అర్థం అనమాట. ఫోటోగ్రఫీ అయితే అద్దరు కొట్టేశారండి, ఎంత బాగుందో. ఇంకా ఇక్కడ అసలు టెన్షన్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఇంకా సుముహూర్తానికి నన్ను బుట్టలో తీసుకొచ్చేస్తున్నారు. అప్పటిదాకా ఒకలా ఉందండి. 2 years మేము ప్రేమించుకున్నాము. తర్వాత 15 years మా మ్యారేజ్ అయిందా. ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం ఎంత టెన్షన్ ఉంటుందో తెలుసా. ఏ ఆడపిల్లైనా ఫేస్ చేస్తున్నది. ఎప్పుడెప్పుడు చూస్తామా అని అనిపిస్తుంది. మా వారైతే బిందాస్గా నవ్వుతున్నారండి. ఎంత కూల్గా ఉన్నారు చూడండి. నేను మాత్రం చాలా టెన్షన్ పడుతున్నాను. టెన్షన్, సిగ్గు, భయము అన్నీ అన్నమాట.
ఇంకా ఇక్కడ సుముహూర్తం అయితే అయిపోయిందండి. మా వారికి పిక్ అంటే చాలా ఇష్టం, నాకు కూడా ఇష్టం అండి, బాగుంటుంది. ఇదైతే ఇంకా అల్టిమేట్ అనమాట. ఇంకా సుముహూర్తం అయిపోయింది, సగం పెళ్ళి అయిపోయినట్టు అనమాట. ఇంకా అందరూ అక్షింతలు అవన్నీ వేసేస్తున్నారండి. మా వారిది కూడా ఈ ఫోటో చాలా బాగుంటుంది. ఇది బ్లాక్ అండ్ వైట్ ఫోటో, అండి, ఎంత బాగుంటుందో. తర్వాత ఇది నా పెళ్లి కూతురు చీర అవుట్లుక్ అనమాట. ఇది మా వారు పెళ్లి మండపంలో ఇంకా పీఠం మీద కూర్చున్నప్పుడు మా వారి లుక్ ఇది. ఇంకా స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ దీపాలతో మధుపర్కం కూడా కట్టించేశారు నా చేత. అయిపోయింది. ఇంకా మా వారు తాళి కట్టడానికి రెడీగా ఉన్నారనమాట. ఎప్పుడెప్పుడు తాళి కట్టి నన్ను లాక్కెళ్ళిపోదామా అని చెప్పి. ఇంకా సో ఇక్కడ రెడీ అయిపోయిందండి. అయిపోయింది, తాళి పడిపోయింది. 3 ముళ్ళు 7 అడుగులు 100 ఏళ్ల బంధం. నిజంగానేనండి, 3 ముళ్ళు 7 అడుగులు 100 ఏళ్ల బంధం. చాలా మంది ఆడపిల్లలకి ధైర్యం ఉండదు అంటారు, కానీ ఆడపిల్లలకి చాలా ధైర్యం అండి. ఎందుకంటే తన ఇంటి పేరుని, తన వాళ్ళని, తన కుటుంబాన్ని అందరినీ వదిలేసి తన ఒక్కతే అత్తవారింటికి వస్తుంది. మరి ఇప్పుడు చెప్పండి, ఆడపిల్ల ధైర్యవంతురాలా కాదా? కామెంట్ చేయండి. ఇంకా తాళి కట్టేశారు. ఇంకా అఫీషియల్గా ఇంకా నేను నందుల సాయి కుమార్, వైఫ్ ఆఫ్ నందుల సాయి కుమార్ అయిపోయానండి. మాంగళ్య ధారణ అయిపోయింది. ఇంకా ఇక్కడితో అఫీషియల్గా నేను ఆయన వైఫ్ని అయిపోయాను. కొత్తపల్లి నుంచి నందులకి చేంజ్ అయిపోయాను అనమాట. నిజంగా ఆడపిల్లకి అదొక మిక్స్డ్ ఎమోషన్స్ అండి. పుట్టింటి వాళ్ళని వదిలి రాలేము, అదొక మిక్స్డ్ ఎమోషన్ అనమాట. ఒక్కసారి మెళ్ళో తాళి కడుతున్నప్పుడు అరే ఇంకా పుట్టింటికి దూరం అయిపోతున్నాం కదా అనిపిస్తుంది, అరే మన అనుకున్న వాళ్ళకి దగ్గర అయిపోతున్నాం కదా అని ఒకటి అనిపిస్తుంది. ఆడపిల్లలకి మిక్స్డ్ ఫీలింగ్స్ ఉంటాయి ఆ టైంలో. అవునంటారా కాదంటారా కామెంట్ చేయండి. ఇక్కడ తలంబ్రాలు ఎంత అల్లరి చేసాం తెలుసా. అసలు పంతులు చెప్తుంటే ఆయన మాటే వినలేదు. మేమిద్దరము ఎలా పోసుకున్నాం చూడండి. బాగా జరిగిందండి, హ్యాపీ అనిపించింది నాకైతే. ఇంకా దండలు మార్చుకుంటున్నాం. ఇక్కడ అందరూ వచ్చి ఫొటోస్ తీయించుకుంటున్నారు. ఇక్కడ అత్తయ్య గారు వాళ్ళు బట్టలు పెట్టడము ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇదేంటి? మా అన్నయ్యలు, వీళ్ళిద్దరూ మా పెద్దమ్మ కొడుకులు అనమాట. ఎట్లా నవ్వుతున్నావు చూడు. ఇంకా మా అన్నయ్య కూడా బట్టలు పెట్టారు బావమరిదికి అని చెప్పి. ఇంకా మా అన్నయ్య ఇక్కడ చేపిస్తున్నారు. ఇంకా ఇవన్నీ మీకు తెలిసిన ప్రాసెసే కదా. మా వారు నల్ల పూసలు కూడా వేసిస్తున్నారు. ఇంకా మా పెద్దనాన్న వాళ్ళు మా వారికి ఇస్తున్నారు అనమాట. తర్వాత మా అత్తయ్య గారు వాళ్ళు. ఇంక ఇక్కడ అరుంధతి నక్షత్రం చూపించడానికి కార్యక్రమం చేస్తున్నామండి. ఇక్కడ అరుంధతి నక్షత్రం అనమాట. ఈ ఫోటో కూడా నాకు చాలా ఇష్టం తెలుసా. ఇది కూడా భలే న్యాచురల్గా ఉంటాయండి. ఫోటోగ్రఫీ మాత్రం చాలా బాగా తీశారు. ఇది మా పెళ్లి ఫైనల్ అవుట్లుక్ ఇలా ఉంటుందండి. ఇక్కడ బిందెలో ఆటలు 2 సార్లు మా వారు, ఒకసారి నేను తీసామన్నమాట. ఇంక ఇవందరూ చుట్టాలు, ఫొటోస్. ఇక్కడ భోజనాలు అవి చేస్తున్నాం. ఇంక ఇక్కడ నాకు స్టార్ట్ అయిపోయింది అనమాట కళ్ళల్లో నీళ్లు. ఇంకా వెళ్ళిపోతాం కదా, తినగానే అయిపోతుంది అప్పగింతలోనే. అలానే ఉంటుంది కదండి ఆడపిల్లకి. ఇంకదంతా వ్రతం అండి. వ్రతం అయితే మా అత్తవారి ఇంట్లో జరిగింది. అందరికీ అలాగే జరుగుతుంది కదా, సో అలాగే జరిగింది. ఫైనల్గా ఇవన్నీ ఫ్యామిలీ ఫొటోస్ అన్నమాట. బావగారు, అక్క, అమ్మ, నాన్న, మా వారు, నేను, మా మేనత్ అన్నమాట. ఇక్కడ మా వారు, నేను, అత్తయ్య గారు, మావయ్య గారు, బావగారు, అక్క, మా వదిన, అన్నయ్య, ఇంకొక వదిన. ఇక్కడ మేము నలుగురం, మా బావగారు, అక్క, నేను, మా వారు అన్నమాట. చాలా బాగా జరిగిందండి. చాలా హ్యాపీ అనిపించింది నిజంగా. ఇంకా ఫైనల్గా ఇది అన్నమాట ఫోటో, మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఉదయ్ సాయి స్టిల్స్, బాబీ, ఎల్బీ నగర్ చేశారండి. ఇదండి మా పెళ్లి పుస్తకం. నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. మా వారు నా లైఫ్లోకి రావడం నాకు చాలా సంతోషం అండి. ఎందుకంటే రియల్లీ ఐఎమ్ బ్లెస్డ్ హ్యావింగ్ మై హస్బెండ్ ఇన్ మై లైఫ్. ఎందుకంటే అంత బాగా చూసుకుంటారండి నన్ను. ఇంకంతకు మించి ఏం కావాలి. 2 years of love, 15 years of togetherness. నౌ వీఆర్ హియర్. చాలా బాగా
మా లైఫ్ అయితే సాగిపోతుంది. ఇలాగే సాగిపోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరి ఆశీస్సులు మా మీద ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నానండి. అయితే పెళ్ళి అన్నది చాలా పవిత్రమైనదండి. నిజంగా తాళికి ఉండే విలువ ఈ ప్రపంచంలో తాళి, అమ్మ ఆ రెండింటినీ మనం గౌరవిస్తే కనుక మనకి ఈ ప్రపంచంలో మంచి గౌరవం లభిస్తుంది అనమాట. సో పెళ్ళి అనే ఒక బంధంతో 3 ముళ్ళు 7 అడుగులు 100 ఏళ్ల బంధంతో మా లైఫ్ అయితే ఇలా హ్యాపీగా సాగిపోతుందండి. ఈ వీడియో అయితే ఇంతేనండి. మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చితే నేను ఎప్పుడూ చెప్తాను కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని టంగ్ కొట్టండి. నా వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీరు వెంటనే చూసేయచ్చు. ఓకేనా? ఈ వీడియో అయితే ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు అందరికీ బాయ్ బాయ్.